హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి పీఏఓ కార్యాలయం నుంచి కీలక ఆదేశాలు జారీ అండి. సో, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి అలర్ట్ అనమాట. మరి పీఏఓ కార్యాలయం నుంచి అందినటువంటి ఆ కీలక ఆదేశాలు ఏంటనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఆహ్, చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వివిధ ఉద్యోగ సంఘాల గ్రూప్‌లలో మార్చి నెల జీతాల బిల్లుల విషయంలో అనేక రకాల అపోహలు, తప్పుడు సమాచార వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయన్నమాట. మరీ ముఖ్యంగా మార్చి నెల జీతాలు ఏప్రిల్‌లో చాలా ఆలస్యంగా అవుతాయని జెప్పేసి బిల్లు పెట్టడానికి అనుమతి లేదని వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. మరి ఈ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరు గూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రభుత్వం కేవలం సాంకేతిక కారణాల దృష్ట్యా కొన్ని మార్పులు మాత్రమే చేస్తోంది. కానీ జీతాల బిల్లుల చెల్లింపులను ఆపడం లేదు. సో, ఇది అపోహే. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం న్యూ ఫినాన్షియల్ ఇయర్ అనేది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం 2026 అంటే 2025-26 ఇయర్‌లో ఉన్నాము. ఇది ఈ ఫినాన్షియల్ ఇయర్ అనేది మార్చి 31తో ముగుస్తుంది. మనందరికీ తెలిసిందే. ఆర్థిక సంవత్సరం అనేది ఈ మార్చి 31తో క్లోజ్ అయిపోతుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి 2026-27 సో, అంటే అప్ టు 27 వరకు మనకు ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. మరి ఈ మార్పుల కారణంగా ప్రభుత్వ అకౌంటింగ్ మరియు ఆడిట్ ప్రక్రియలో కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే అవసరమవుతాయి. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే అనమాట. కొత్తగా ఏం లేదు. అదేంటంటే ఆ మార్పులు మార్చి నెలలో మనం చేసే విధులకు అంటే మనం చేసినటువంటి ఉద్యోగానికి, సర్వీస్‌కు, సేవకు సంబంధించి జీతం అనేది ఏప్రిల్ 1 తేదీన లేదా ఆ తర్వాత గాని మన బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. 2 తేదో, 3 తేదో. సో, మార్చి నెల జీతం. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏప్రిల్ 1న జరిగే ఏ చెల్లింపైనా సరే అది కొత్త ఆర్థిక సంవత్సరపు అంటే 2026-27 బడ్జెట్ పరిధిలోకే వస్తుంది. సో, మనం సర్వీస్ ఇచ్చింది మార్చ్‌లో అయినా సరే, ఆ బిల్లు చెల్లింపు జరగాల్సింది ఏప్రిల్‌లో కాబట్టి ఏప్రిల్ 1 తేదీ నుంచి చెల్లింపు జరిగే ఏ ఒక్క బిల్లుకైనా సరే, ఆ బిల్ అనేది ఫినాన్షియల్ ఇయర్ 2026-27కి సంబంధించింది మాత్రమే అయ్యి తీరాలి అన్నమాట. అంటే మార్చి నెల జీతం అనేది కొత్త ఆర్థిక సంవత్సరపు ఖర్చుగా పరిగణించబడుతుందన్నమాట. మరి అందుకే ఈ బిల్లును పాత పద్ధతిలో కాకుండా కొత్త ఏడాదిలో లెక్కలోకి అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకు ఇప్పుడు చెల్లింపు జరిగే పేమెంట్ ఏవైనా సరే అవి పెండింగ్ బిల్స్ అయినా, సాలరీస్ అయినా ఏప్రిల్ 1 తేదీ నుంచి పేమెంట్ జరగాలి అంటే మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కి సంబంధించిన ఇయర్ అయి ఉండాలి. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ పీఏఓ ఆఫీస్ నుంచి పీఏఓ మంగళగిరి నుంచి ఈ యొక్క లెటర్ అయితే రావటం జరిగింది. ఈ లెటర్‌లో ఏముందనేది చూద్దాము. ముందుగా సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే పీఏఓ మంగళగిరి సబ్మిషన్ ఆఫ్ సాలరీ బిల్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2026 పేయబుల్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 షుడ్ బి జనరేటెడ్ విత్ ద బిల్ ఐడీ 2026 ఓన్లీ అని జెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంటిమేషన్ రికార్డింగ్ ఇది. సో, ఈ యొక్క సబ్జెక్ట్ తర్వాత బాడీ. ఇప్పుడు ద పర్సనల్ అటెన్షన్ ఆఫ్ ద సీసీఓస్ ఆఫ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ AP Amaravati is invited to the subject and reference cited. They are informed that the regular salaries and similar type of claim wise wages, GIA salaries, work charged, establishment salaries, professional services, other professional services, outsourcing salaries and other uh, construction services, GIA
కాంట్రాక్ట్ సర్వీసెస్, జీఐఏ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా ఫర్ ద మంత్ ఆఫ్ March 2026 పేయబుల్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 షుడ్ బి generated with a CFMS bill ID with which start with the year 2026 ఓన్లీ. అంటే బిల్ ఐడీ అనేది 2026తోనే జనరేట్ అవి ఉండాలి. సో, ద బిల్ జనరేటెడ్ విత్ ద ఇయర్ 2025 విల్ బీ అడ్మిటెడ్ ఇన్ ఆడిట్ విల్ నాట్ బీ అడ్మిటెడ్ అంటే అటువంటి బిల్లును స్వీకరించవు ఆడిట్ టైంలో అంటున్నారు. హెన్స్ ఆల్ ద సీసీఓస్ ఆఫ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద డీడీఓస్ కన్సర్న్డ్ టు అవాయిడ్ డిలే ఇన్ అడ్మిటింగ్ ద సాలరీ క్లెయిమ్స్ అనైతే పిఏఓ కార్యాలయం మంగళగిరి నుంచి ఈ లెటర్ రావడం జరిగింది. ఇందులో ఏముందని తెలుగులో చూద్దాం. సో, ఇందులోని ఈ లెటర్‌లోని ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, అమరావతిలోని సచివాలయ విభాగాల ముఖ్య నియంత్రణాధికారులు సీసీఓస్ మరియు విభాగ అధిపతులకు హెచ్ఓడీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వీరైతే ఈ క్రింది విషయాలను తెలియజేయడం అనేది ఏమనగా మార్చి 2026 నెలకు సంబంధించి రెగ్యులర్ జీతాలు మరియు ఇతర క్లెయిమ్స్ అంటే వేతనాలు, జీఐఏ శాలరీసు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ శాలరీసు, ప్రొఫెషనల్ సర్వీసెస్, అవుట్‌సోర్సింగ్ సాలరీసు, కాంట్రాక్ట్ సర్వీస్ మొదలైనవి ఏప్రిల్ 1, 2026న లేదా ఆ తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. సో, కాబట్టి అంటే బిల్లు చెల్లింపులైతే ఏప్రిల్ 1 నుంచే జరుగుతాయి కాబట్టి, ఈ బిల్లని తప్పనిసరిగా 2026 సంవత్సరంతో ప్రారంభమయ్యే సీఎఫ్ఎంఎస్ బిల్ ఐడీతోనే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లులు 2025 సంవత్సరంతోనే జనరేట్ అయితే వాటిని ఆడిట్‌లో అంగీకరించరనమాట. ఆడిట్ చేసేటప్పుడు తిరస్కరిస్తారు. కావున బిల్లుల, జీతాల చెల్లింపులలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేలాగా మీ పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓస్‌కు తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరటమైనది. సో, మొత్తంగా మార్చి 2026 జీతాల బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరమైనటువంటి 2026 ఐడీతోనే ఉండాలి. పాత సంవత్సరపు ఐడీతో ఉంటే బిల్ అనేది పాస్ కావనేది అర్థమవుతుంది. ఈ లెటర్ యొక్క సారాంశం. ఇక ఈ రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27 కాబట్టి ఈ సంవత్సరం జనరేట్ చేసే ప్రతి ఒక్క బిల్లు యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ లేదా టోకెన్ నంబర్ తప్పనిసరిగా 2026 అనే అంకెతోనే ప్రారంభం కావాలి. ఒకవేళ పొరపాటున డీడీఓలు పాత సంవత్సరపు ఐడీ 2025తోనే బిల్లులు జనరేట్ చేస్తే ట్రెజరీ ఆడిట్ విభాగం వాటిని కంప్యూటర్ సిస్టమ్‌లో అంగీకరించదు, రిజెక్ట్ చేస్తుంది. ఈ సాంకేతిక చిక్కులు రాకూడదు అనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరికలైతే జారీ చేసింది. సో, ట్రెజరీ అధికారులు మరియు ఆర్థిక శాఖ వారు నిధి యాప్ లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్ డీడీఓలకు స్పష్టమైన సూచనలిచ్చారు. సాఫ్ట్‌వేర్‌లో 2026 సీరీస్ అప్డేట్ అయ్యే వరకు కొద్ది రోజులు వేచి ఉండాలని, పాత సీరీస్‌తో బిల్లులు పంపి అనవసరంగా ఇబ్బందులు పడవద్దని కోరారు. నిధి యాప్‌లో కొత్త సీరీస్ ఆప్షన్ రాగానే బిల్లులు అప్‌లోడ్ చేయవచ్చు. అంతవరకు అధికారులు కంగారుపడి తప్పుడు సంవత్సరంతో బిల్లులు సబ్మిట్ చేయకూడదని ఈ ఉత్తర్వుల సారాంశం అన్నమాట. ఇక్కడ ఉద్యోగులందరూ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త సీరీస్‌తో బిల్లు పెట్టాలి అంటే దాని అర్థం ఏప్రిల్ 1వ తేదీ దాటిన తర్వాత పని మొదలు పెట్టాలని కాదు. మార్చి నెల చివరి వారంలోనే సుమారుగా మార్చి నెల 22-25 మధ్య సాఫ్ట్‌వేర్‌లో ఈ కొత్త 2026 సీరీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. అది సిస్టమ్‌లో కనిపించిన వెంటనే డీడీఓలు బిల్లులు తయారు చేసి పంపవచ్చు. తద్వారా ఏప్రిల్ 1వ తేదీ నాటికి అందరికీ జీతాలు అందేలాగా ముందస్తు చర్యలు తీసుకోవడమే దీని అసలు ఉద్దేశ్యంగా ఉంది. గత సంవత్సరం అనుభవాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గత ఏడాది కూడా మార్చి 22వ తేదీ నుండే కొత్త సీరీస్‌తో బిల్లుల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఇలాంటి అపోహలే వచ్చాయి. కానీ ప్రభుత్వం వేగంగా స్పందించి బిల్లులు ప్రాసెస్ చేయడంతో ఏప్రిల్ 2వ తేదీ కల్లా మెజారిటీ ఉద్యోగులందరికీ జీతాలు క్రెడిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా అదే విధంగా సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిస్టమ్‌ను సిద్ధం చేస్తుంది. కాబట్టి అధికారులు చెప్పిన విధంగా కొత్త సర్వీస్ నంబర్ కొత్త సర్వీస్ నంబర్‌లతోనే బిల్లులు పెడితే ఎటువంటి ఆలస్యం అయితే ఉండదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న అప్డేటు.
జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి మరింత అప్డేట్‌తో మరో వీడియోలో తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.